రక్షణ పరిస్థితులు కల్పించాలని పురుషులు మహిళలు సమానమైన మహిళలకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని ప్రముఖ న్యాయవాది ఎన్ సత్యవిజ్ఞానదేవి పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంటర్నల్ కమిటీ ఆధ్వర్యంలో స్టే ఫర్ సేఫ్టీ అండ్ ఇన్సైట్ ఇంటూ ది లా అనే అంశంపై విద్యార్థులకు ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ఇంటర్నల్ కమిటీ కోఆర్డినేటర్ డాక్టర్ పివిఎస్ లక్ష్మీ అపర్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది సత్యవిజ్ఞానదేవి మాట్లాడుతూ చట్టాలు ఉన్నప్పటికీ మహిళల పట్ల జరుగుతున్న దారుణాలను ఆమె విద్యార్థుల దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని అధిగమించేందుకు చట్టాన్ని ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలని, అప్పుడే తమను తాము రక్షించుకోగలరని ఆమె నొక్కి చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రవర్తనను చక్కగా సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. భావ వ్యక్తీకరణలో కూడా క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ఇంటర్నల్ కమిటీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ అపర్ణ మాట్లాడుతూ స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని అధ్యయనం చేసుకుని ఆ విధంగా ముందుకు వెళ్తే సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Whether a girl student or a boy or whatever it is, okay? How to behave, how to move towards, how to discuss with them, how to talk with them, everything. How to move towards doing various types of works, okay? In a activity or in some teamwork, okay? How to move, how to discuss, how to everything, okay? Due to that, if we are going to move all these things during this process, okay, in the good behavior, in the proper manner, then automatically we are safe. We are working safely and you are studying safely, you are moving safely, you are living in the hostels. All the students, and to ensure safe and secure environment to all the women faculty or women employees, particularly to tell the limitations and the requirements which has to known to the gent employees, because you are going to become employees, maybe employers or entrepreneurs in future. So you have to identify what are the limitations, what are the requirements to the women employees, and what are the limitations of the gent employees. So there must be a clear cut and clear idea must be there to all the employees to make a secure and safe environment at the workplace. రావడం అనేది మీకు చాలా ఇన్ఫర్మేషన్ గెయిన్ అవుతుంది. లైఫ్ లో ఫ్యూచర్ లో బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్టూడెంట్ లైఫ్ మీకు అంతగా పెద్దగా తెలియదు, దీని గురించి ఈ యాక్ట్ గురించే తెలియదు. అసలు ఈ యాక్ట్ ఎంతవరకు అవసరం, ఇప్పుడు ఎందుకు ఈ యాక్ట్ 2013 లో తీసుకొచ్చారు అన్నది మనకు ఆలోచిస్తే ఒకసారి తెలుస్తుంది. ఎందుకంటే అసలు ఇంతకు ముందు అయితే మనకి అవసరం ఉండేది కాదు. ఎందుకంటే మీకు తెలుసు కదా, పూర్వం లేడీ అంటే ఇంటి దగ్గర వంట చేసుకుంటూ పిల్లలు చూసుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ సరిపోయేది. జెంట్స్ అనేవాడు బయటకు వెళ్ళి ఎంప్లాయీస్ గా ఉన్నవాడు సంపాదన తెచ్చి ఇంట్లో తీసుకొచ్చాడు. ఇది మనకి పూర్వం అంతా జరిగేది. అయితే మనకి సొసైటీ చేంజ్ అయింది కదా, అన్ని మారిపోయింది, అంతా మారిపోయింది. ఆ మారిపోవడంలో ఇప్పుడు ఈ జెండర్ డిస్క్రిమినేషన్ లేదు, జెండర్ ఇన్ఈక్వాలిటీ లేదు, అంతే కదా. ఎక్కడ మన చూపించే ఇద్దరు సమానం, ఏ పనైనా ఏదైనా చేయగలం అనే స్థితిలో ఉన్నాం కదా. ప్రతి జాబ్ లోనూ జెంట్స్ తో ఈక్వల్ గా లేడీస్ ఉన్నారు. ఎక్కడ లేరు చెప్పండి? అన్నిట్లోనే ఉన్నారు. అన్ని గేమ్స్, స్పోర్ట్స్, పాలిటిక్స్, ప్రతి డిపార్ట్మెంట్ లో లేడీస్ ఉన్నారు. మీకు ఒక డిపార్ట్మెంట్ అని కాదు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గురించి మాట్లాడలేదు. ఒక రెస్టారెంట్ లో లేదా స్టోర్స్, డ్రైవింగ్, కండక్టర్స్, ఎక్కడైనా సరే లేడీస్. ఆఖరికి లారీ డ్రైవర్, నేను అది కూడా చూసాను. ఒక లారీ డ్రైవర్ లారీ మెకానిక్ అయింది కాబట్టి అసలు ఈజీగా టైర్ అన్ని విసిరేస్తుంది, ఎంత స్పీడ్.